భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. మన సంప్రదాయంలో ఇంటి గుమ్మానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనందరికీ తెలిసిందే. ఇంటి ప్రధాన ద్వారం కేవలం మనుషులు వచ్చి వెళ్లే దారి మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి కొలువై ఉండే స్థానం. అందుకే ఇంటి ముందు ముగ్గులు వేస్తాం, తోరణాలు కడతాం. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ఇళ్ల ముందు రకరకాల యంత్రాల పటాలను వేలాడదీయడం చూస్తూనే ఉన్నాం. అసలు ఈ యంత్రాలు ఎందుకు పెడతారు? వీటి వల్ల నిజంగానే లాభం ఉంటుందా, లేక ఏవైనా నష్టాలు ఉన్నాయా? ఒకవేళ పెడితే ఏ యంత్రాన్ని ఎలా పెట్టాలి? వీటి వెనుక ఉన్న రహస్యాలను, శాస్త్రీయ కోణాలను క్షుణ్ణంగా తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా మనం తెలుసుకోవాల్సింది యంత్రాల పరమార్థం ఏమిటి? అసలు యంత్రం అంటే ఏమిటి? మన పూర్వీకులు శబ్ద తరంగాల కోసం మంత్రాలను ఉపయోగిస్తే ఆ శక్తిని ఒకచోట నిక్షిప్తం చేయడానికి యంత్రాలను రూపొందించారు. రేఖాగణిత ఆకారాల కలయికే ఈ యంత్రాలు. మనం ఇంటి ముందు వేలాడదీసే పటాలలో ముఖ్యంగా 3 రకాల యంత్రాలు ఉంటాయి. నరఘోష, నరదృష్టి తగలకుండా దిష్టి యంత్రాన్ని ఉపయోగిస్తారు. అలాగే ఐశ్వర్యం, సానుకూలత కోసం శ్రీ యంత్రం లేదా లక్ష్మీ యంత్రాన్ని ఇంటి ముందు పెడతారు. ఇంటి నిర్మాణంలో లోపాలు ఉంటే ఎలాంటి చెడు ప్రభావం పడకుండా వాస్తు దోష నివారణ యంత్రాన్ని వాడతారు. ఇలా శాస్త్రం ప్రకారం ఇంటి ముఖద్వారం వద్ద ప్రతికూల శక్తి రాకుండా అడ్డుకోవడానికి ఈ యంత్రాలు ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తాయని నమ్ముతారు. కనుక బయట నుండి వచ్చే వ్యక్తుల చూపు లేదా ఆలోచనలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొంతమంది ఈర్ష్యతో లేదా చెడు ఉద్దేశంతో చూడవచ్చు. అటువంటి నరఘోషను ఈ యంత్రాలు స్వీకరించి ప్రతికూల శక్తిని నిరోధిస్తూ ఇంటి లోపలికి కేవలం సానుకూల శక్తిని మాత్రమే పంపించడానికి ఇలాంటి యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయంటారు. ఇంటి యజమాని లోపలికి వచ్చేటప్పుడు పవిత్రమైన యంత్రాన్ని చూడటం వల్ల మనసులో తెలియని ఒక ధైర్యం, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అలాగే కొన్నిసార్లు అద్దె ఇళ్లలో లేదా పాత ఇళ్లలో వాస్తు మార్పులు చేయడం సాధ్యం కాదు. అటువంటప్పుడు సరైన యంత్రాన్ని ఉంచడం వలన ఆ దోషం తీవ్రత తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. యంత్రం కదా అని ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది అని పండితులు హెచ్చరిస్తున్నారు. యంత్రాన్ని వేలాడదీసిన తరువాత దానిపై దుమ్ము పట్టడం, దాన్ని అసలు పట్టించుకోకపోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పటం చిరిగిపోయినా లేదా రంగు వెలసినా వెంటనే మార్చాలి. అలాగే కేవలం మార్కెట్లో దొరికే ఫోటోను తెచ్చి తగిలించేయడం కంటే దానికి శాస్త్రోక్తంగా పూజ చేయించి పెట్టుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఈ యంత్రాలకు దిశలు చాలా ముఖ్యం. ఉదాహరణకు శ్రీ యంత్రం లోపలి వైపు చూస్తున్నట్లు ఉండాలా లేక బయటకా అనేది మీ ఇంట్లోని వాస్తును బట్టి ఉంటుంది. తప్పుడు దిశలో పెడితే ఇంట్లో కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కనుక యంత్రాలు అనేవి ఒక ఆయుధం లాంటివి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే రక్షణ ఇస్తాయి, లేదంటే ఇబ్బంది పెడతాయి. మీరు కూడా మీ ఇంటి ముందు యంత్రాల పటాలు పెట్టాలి అనుకుంటే ఈ 3 విషయాలు మాత్రం తప్పక గుర్తుంచుకోండి. 1వది, కేవలం అలంకరణ కోసం కాకుండా నమ్మకంతో పెట్టండి. 2, ఆ పటం ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి. 3వది, మీ ఇంటి దిశను బట్టి ఏ యంత్రం సెట్ అవుతుందో ఒక నిపుణుడిని అడిగి తెలుసుకోండి. కనుక నమ్మకం ఉన్న చోట విజ్ఞానం తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది అని పండితుల అభిప్రాయం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జన సుఖినో భవంతు.